హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను మీ డానియల్ ప్రకాష్. ఈరోజు ఎపిసోడ్ 20 రివ్యూ చెప్పడానికి అయితే వచ్చాను. ఇందులో మెయిన్ చెప్పడానికి ఏంటి అంటే మ్యాటరు, బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ జరిగినా సరే ఒకే ఎపిసోడ్లో ఇన్ని వార్నింగ్లు, డైరెక్ట్గా డోర్ తీసి బయటికి దొబ్బారా బొక్క నీలాంటోడు నాకు అద్దు అని డైరెక్ట్గా చెప్పేసి టైం అయితే వచ్చేసింది. అంటే మన లాంగ్వేజ్లో మనం చెప్పాం, బిగ్ బాస్ అయితే అలా చెప్పడు, అచ్చమైన తెలుగు లాంగ్వేజ్లో మర్యాదపూర్వకంగా మీరు మింగేయచ్చు అని డైరెక్ట్గా అభయ్కి అయితే చెప్పాడు. ఎందుకు చెప్పాడు, అభయ్ టంగ్ స్లిప్ అవడం కారణం ఏంటి, అభయ్ క్యారెక్టర్ ఏంటి, అభయ్ యొక్క స్ట్రాటజీస్ ఏంటి అనేది ఇప్పుడు డీటెయిల్గా చెప్పబోతున్నా. వీలైనంత వరకు మీరు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే కామెంట్ పెట్టండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే, మీ వాల్యుబుల్ వర్డ్స్ అనేది మాకు వీడియో కింద కామెంట్లో చెప్తే నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్స్ అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ గుడ్లు టాస్క్ జరిగేసరికి అంటే ఎక్కువ ల్యాగ్ అయితే చేయను, మెయిన్ పాయింట్స్ అయితే చెప్తాను. గుడ్ల టాస్క్ ఎవరి గేమ్ గురించి వాళ్ళైతే ఆడుకున్నారు. లగ్జరీ రూమ్లోని నిఖిల్ డిస్కస్ చేసుకున్నారండి. అంటే అవతల వాళ్ళ టీం గురించి వీళ్ళ డిస్కస్ చేసుకుంటున్నారు, వీళ్ళ టీం గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇలా జరిగిన ఈ సంఘర్షణలోని మనం గుర్తించిన పాయింట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అభయ్ గేమ్ ఆడలేదు. 100% చెప్తున్నా, అభయ్ ఆడవాళ్ళతో కంపారిజన్ చేసుకున్నా సరే అందులో 10% కూడా గేమ్ ఆడకుండా నోరైతే టంగ్ స్లిప్ అయితే అయ్యాడు. యాజ్ ఎ చీఫ్ లీడర్గా తను తీసుకున్న డెసిషన్స్ కానీ, తను తీసుకున్న స్టాండ్స్ కానీ, అండ్ తను ఆడే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ వరస్ట్ థింగ్ అని చెప్పచ్చు. ఆఖరికి తన నోటు దోలే తనకి పీక మీద కత్తిలా కూర్చుందనమాట. ఓకే, అయితే ఇక్కడ ప్రార్థించాము విష్ణుప్రియ సీత ఎలా తిట్టారు, ఎలా గొడవలు ఆడారు, నా మీద ఎలా కొచ్చారు అని చెప్పేసి విష్ణుప్రియ గురించి అండ్ సీత గురించి, సోనియా గురించి వాళ్ళ టీం దగ్గర డిస్కషన్ అయితే చేస్తుంది. డిస్కషన్ చేసిన తర్వాత నిఖిల్ అండ్ మణి, అంటే మణికంఠకి పెట్ట కొంచెం కోతకానం అనాలా, లేకపోతే వీడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అని చెప్పాలా, లేదు అని అంటే అవతల వాడు వింటున్నాడు కదా నేనేం చెప్పినా చెల్లిద్దు అనే మైండ్ సెట్ నాకు అర్థం కాలేదు. మ్యాటర్ ఏంటి అంటే అభయ్ అంటున్నాడు పృథ్వీ వాళ్ళ టీం నుంచి రౌడీ బ్యాచ్ అంట. పృథ్వీ నిజంగా రౌడీయిజంలా వచ్చేస్తున్నాడు, విష్ణుప్రియ అండ్ పృథ్వీ ఇలా లేడీస్ మీదకి వెళ్ళిపోతున్నారు, నిజంగా రౌడీ బ్యాచ్ అది, వాళ్ళు అసలు గేమ్ ఆడడం రాదు, మనుషుల మీదకి వెళ్ళిపోవడం మాత్రమే వచ్చని చెప్పేసి పులిహోర నారద కబూర్లు ఏవైతే చెప్తున్నాడో వాళ్ళ టీం మెంబర్స్కి చీఫ్ లీడర్గా. తర్వాత మణికంఠ ఏంచేమో ఆ గేమ్ గురించి, మణికంఠ కొంచెం డల్గా ఉన్నాడు. ఏదో కార్నర్లో మనీ అంటే ఒక రకమైన గుడ్ ఒపీనియన్ నిఖిల్కి ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో నిఖిల్ వెళ్ళి సంజయ్కి చెప్పడానికి తను వెళ్ళి మాట్లాడుతున్నాడు. అది కాదురా గేమ్లో తప్పదురా అంటే, నువ్వు నీ గేమ్ ఆడరా, నువ్వు నీ గేమ్ ఆడు, నేను అది తీసుకోవడానికి చాలా కష్టం అవుతుంది, అది నువ్వు అర్థం చేసుకో, నువ్వు నన్ను క్వశ్చన్ చేయకు అంతే. అంటే గేమ్లో ఇవన్నీ కామన్ రా అని చెప్పేసి వెళ్ళి ఏదో రకంగా నిఖిల్ ఫ్రెండ్లీ కొద్ది మాట్లాడడానికి వెళ్ళి ట్రై చేస్తే, నీకు విషయం చెప్పనా, నువ్వు అసలు అవతల వాళ్ళు గుడ్లు తీసుకోవడం కాదు, నువ్వు గుడ్లు సంపాదించడంలో నేర్చుకోవాలి. అంతేగాని మా మీదకి వచ్చేసి మా గిడ్లు దెబ్బేస్తే నీ క్యారెక్టర్ ఏమైపోవాలి. నేను చూసిన నిఖిల్ కాదు అసలు. ముందు 2 రోజులు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఈ క్లీన్ మారగానే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదంతా నేను గురించి, అసలు నిఖిలేనా ఇలా ఉన్నాడా అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాడు, ఏడ్చుకుంటూ మాట్లాడుతున్నాడు అనమాట. ఇలా మాట్లాడడం వల్ల నాకు అది వెంటనే అప్పుడు అంటున్నాడు, అరే మరి ప్రేరణ వాళ్ళు వచ్చి సోనియా మీదకి అదంతా నాకు అనవసరం, నేను చెప్పింది నువ్వు వినాలి కదా, ఎందుకు మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నావు, నేను చెప్పింది వినకపోతే నాకు వద్దురా, నువ్వు వెళ్ళిపోరా, నాకు వద్దురా అనే టైప్లో మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇంకా నిఖిల్ బాధపడితే మళ్ళీ వీళ్ళిద్దరు హగ్గులు చేసుకొని సారీలు చెప్పుకొని ఒక గంట అండ్ నిఖిల్ పృథ్వీ ఒక ఫ్రెండ్షిప్ జోడీ కింద వాళ్ళు అలా మాట్లాడుకుని కొద్దిగా హగ్గింగ్లు ముచ్చట్లు ఇలా చేసుకున్నారు. ఇక్కడ అభయాలు లంచ్ చేస్తున్న టైంలో, అభయాలు అందరూ కలిసి భోజనం చేస్తున్న టైంలో అక్కడ బీబీ బయాస్డ్ గేమ్ ఆడుతున్నాడు. బిగ్ బాస్ బయాస్డ్ గేమ్ ఆడుతున్నాడు. ఎవరికి ఎటువంటి పాయింట్స్ ఇవ్వాలో తెలియట్లేదు, నిద్రలో రాస్తున్నట్టుగా ఉన్నాడు స్క్రిప్ట్. అసలు బిగ్ బాస్ ఏం చేయాలో బిగ్ బాస్కి అర్థం లేనట్టుగా ఉంది, ఎలా పడితే అలా స్క్రిప్ట్లు పెడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే బయాస్డ్ బిగ్ బాస్, ఇంకేదో పదం వాడాడబ్బా, నిద్రలో లేనట్టుగా
బిగ్ బాస్ బయాస్ బిగ్ బాస్ అయిన గేమ్ నిన్నే అయిపోతే అక్కడ టాస్క్ ఆల్రెడీ వాళ్ళు మాకన్నా 2 టాస్కుల్లో ఎక్కువ అయిపోయినప్పుడు విన్నింగ్ ఆల్రెడీ అలర్ట్ చేసేయకుండా మళ్ళీ ఎందుకు ఆ గేమ్ని ఇంకా సాగదీస్తున్నాడు? ఆ మాత్రం కూడా బుర్ర లేదా, బుద్ధి లేదా? ఇంకా కంటిన్యూ చేయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంటే ఈ పాటికే విన్నింగ్ డిక్లరేషన్ చేసేసి గేమ్ అనేది స్టాప్ చేసేసి కొంచెం రిలాక్సేషన్ అనేది ఇవ్వాలి. గేమ్ స్టాప్ చేయకుండా ఎవరు ఎక్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఆ మెంటల్ టెన్షన్ ప్రెజర్ పడలేకపోతున్నాం. అసలు బిగ్ బాస్ ఏ రకంగా గేమ్ ప్లాన్ చేశాడు, స్క్రిప్ట్ ఏ రకంగా రాసుకున్నాడు, నిద్రలో రాస్తున్నట్టుగా ఉన్నాడు, ఇటువంటి పదాలు అయితే వాడేశాడు. ఇంకోటి ఏంటి అంటే అప్పుడు ప్రేరణను యష్మి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ప్రేరణ అంటుందన్నమాట. ప్రేరణ కూడా ఇంకా మరి వాళ్ళ టీం మెంబర్స్తో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు కూడా కొంచెం ముచ్చట్లు పులిహోరలు కలుపుతారు కదా. బిగ్ బాస్ నిద్రలో రాశాడా, గతం మర్చిపోయాడు అని చెప్పేసానంటే ప్రేరణ అంటుంది లిమిట్లెస్ అన్ఫెయిర్లెస్ అని చెప్పేసి. అవును, మరి బిగ్ బాస్ లిమిట్లెస్ అని చెప్పేసి ట్విస్టుల గురించి మనకి ముందే గేమ్ స్టార్ట్ అవ్వకముందే మనకు తెలుసు కదా. ఆన్సర్ అంటే అన్ఫెయిర్లెస్ అని కూడా లిమిట్లెస్ అండ్ ఆల్సో అన్ఫెయిర్లెస్ అని చెప్పేసి ప్రేరణ అంటే అవును అన్ఫెయిర్లెస్ బొక్కలో బిగ్ బాస్ బొక్కలో ట్విస్టులు ఎవరికి కావాలి? అన్ఫెయిర్లెస్ అండ్ బయాసరి గేమ్ అని చెప్పేసి బిగ్ బాస్కి వీడు అబ్బాయి తిడుతున్నాడు. నిన్న కూడా అలాగే ఆ మాత్రం ఆలోచించకుండా ఫుడ్ విషయంలో ఎలాగ కండిషన్స్ పెడతారో, మమ్మల్ని తినడానికి తీసుకొస్తున్నారో, చంపుతున్నారా, ఏమనుకుంటున్నాడు అని చెప్పేసి అలా మళ్ళీ అమర్యాద పూర్వకంగా బిగ్ బాస్ని అయితే తిట్టడం అయితే జరిగింది. ఓకే, తర్వాత ఈ టాపిక్ ఇలా నడుస్తుంటే పృథ్వీ అండ్ యష్మి కూడా మాట్లాడుకున్నారు సోఫా సెట్లోని. సోనియా బయాస్డ్గా ఆడుతుంది. వాళ్ళు అంటే యష్మి అండ్ ప్రేరణ డిస్కస్ చేసుకుంటున్నారు. ఏంటి ప్రేరణ అంటుంది యష్మి అంటుంది పృథ్వీకి చాలా ఎంత స్ట్రెంత్ ఉన్నా సరే మనం ఆపగలం, పృథ్వీ ఆపితే ఆగే కెపాసిటీ ఉన్న పర్సన్, బట్ మనం నిఖిల్ని ఆపలేము. ఎందుకు అంటే నిఖిల్ చూడడానికి సైలెంట్గా ఉంటాడు కానీ గేమ్లోకి వచ్చేసరికి ఇసిరి పడేస్తాడు. నన్ను అయితే ఆ మూలను ఇసిరిసాడు అంటే నన్ను అయితే రౌండప్ చేసి గాల్లో ఇసిరినట్టు ఇసిరిసాడు అని చెప్పేసి నిఖిల్ వాళ్ళిద్దరిని ఎలా ఆడుకున్నాడు అనేది చెప్పారనమాట. తర్వాత ఇంకా అలా మాట్లాడుకుంటూ సోనియా గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రభావ్ అయితే గేమ్ స్టార్ట్ చేస్తుంది అనుకునే టైంకి ప్రభావ్ అయితే పిలవగానే మన ఆతృత రాజాలు 2 ఉంటాయి కదా, విష్ణుప్రియ అండ్ సీత, గేమ్లో ముందుంటాం పరిగెడతాం అని చెప్పేసి వీళ్ళు ఇద్దరు పరిగెట్టి ఎక్కడ కోడిగుడ్లు పడిపోతాయి అని చెప్పేసి వెళ్ళి అడిగింది. సో ప్రభావ్ అయితే నా టాస్క్ అయితే ఇక్కడితో ముగిసింది, మీరు నా ఎగ్స్ దాచుకోవడంలో నాకు చాలా హెల్ప్ చేశారు, ఇంకా బాయ్ బాయ్ టాటా అని చెప్పేసి ప్రభావ్ అయితే వెళ్ళిపోయింది. గుడ్ల టాస్క్ అక్కడితో ముగిసిన తర్వాత బిగ్ బాస్ వార్నింగ్ స్టార్ట్ అయ్యాయి. ఇదేంటి అసలు ట్విస్ట్, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేనంత ట్విస్ట్ ఏంటి అంటే బిగ్ బాస్ వార్నింగ్స్ మామూలుగా ఇవ్వలేదు. ఎవరైతే నా మీద అజమాయిషి నేను పెట్టిన రూల్స్ని పట్టించుకోవట్లేదో పాటించరో వాళ్ళు ఇప్పుడే డోర్స్ ఓపెన్ చేస్తాను వెళ్ళిపోవచ్చు. బిగ్ బాస్ మీద అమర్యాదపూర్వకంగా జోకులు వేయడం కానీ బిగ్ బాస్ మీద ఎటువంటి జోక్స్ వేసినా సరే ఇది కరెక్ట్ కాదు. ఒక చీఫ్గా ఉండినా సరే ఇంకా ఇక్కడ డైరెక్ట్గా ఇంటిమేట్ చేయలేదు, చీఫ్ చేశాడా అని డైరెక్ట్గా ఇంటిమేట్ చేయలేదు. బిగ్ బాస్ ఆల్రెడీ ఒక వార్నింగ్ ఇచ్చాడు. అది హౌస్లో ఎవరు చేశారు, అట్మాస్ఫియర్ని చెడగొట్టడం ఇష్టం లేక వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ ఒక ఛాన్స్ అయితే ఇచ్చినట్లయితే మాట్లాడాడు. అలాంటప్పుడు పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చట్టు వాళ్ళు ఆడుకున్నట్లయితే ఇది బిగ్ బాస్ రూల్, అంటే ఇది నా రూల్, నేను చెప్పిందే నడుస్తుంది అన్నట్టుగా బిగ్ బాస్ వాయిస్ తీసి అన్నాడు. ఎవరికైతే బిగ్ బాస్ రూల్స్ నచ్చట్లేదు, ఎవరైతే బిగ్ బాస్ రూల్స్ని పట్టించుకోరో, ఎవరికైతే గేమ్ నచ్చట్లేదో, ఇంకా బిగ్ బాస్కి అంటే మేమే తోపు తురుము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి డోర్స్ అయితే ఓపెన్ చేశారు. అందరూ సైలెంట్గా ఉన్నారు. మరి సోనియాకి ఎవరైనా చెప్పారా లేకపోతే సోనియాకి తెలుసా నాకైతే అర్థం కాలేదు. సోనియా డైరెక్ట్గా చీఫ్ ఎవరైతే మన అభయ్ వాళ్ళు ఉన్నారో అభయ్ వాళ్ళ టీంకి చీఫ్ అతనే కాబట్టి డైరెక్ట్గా అభయ్నే కొట్టింది. వెంటనే అభయ్ భయపడ్డాడు. సారీ చెప్పు అంటే సారీ చెప్పాను అంటున్నాడు.
సారీ చెప్పలేదు. చెప్పానని ఎందుకు అన్నాడో నాకు అర్థం కాలేదు. అంటే తప్పు చేసింది మనోడని తెలుసు కాబట్టి అక్కడ సారీ చెప్పు అని అంటే చెప్పాను అని అన్నారు. అప్పుడు అందరూ నించొని బిగ్ బాస్ సారీ, మళ్ళీ మేము ఇది మిస్టేక్ ఎవరు చేశారో తెలియదు అని చెప్పేసి సోనియా సంజయ్ చెప్తే అందరూ కూడా సారీ చెప్పారు. ఇంకా మేము కంటిన్యూ అవుతాం, మేము ఇంకా మిస్టేక్స్ చేయము అని చెప్పేసి సోనియా క్లియర్ కట్ ఆన్సర్ ఇస్తే అందరూ కూడా సారీ చెప్పారు. ఎక్కడ ఉండాలి అంటే ఒక రూల్ అయితే ఉంది, ఆ రూల్ని మీరు కంటిన్యూ చేస్తానంటేనే కండిషన్ ఉంది, అది ఓకే అంటేనే మీరు కంటిన్యూ అవ్వండి అంటే చెప్పండి బిగ్ బాస్ అంటే ఇది బిగ్ బాస్ హౌస్, నా ఇష్టం, నా రూల్స్, నచ్చితే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అనే రేంజ్లో ఒక రూల్ని అయితే పాస్ చేశాడు. దానికి మేము ఉంటాం బిగ్ బాస్, లవ్ యూ బిగ్ బాస్ అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారు కూడా. వాళ్ళ టీంలోని ప్రేరణ అయితే డైరెక్ట్గా వచ్చి అబ్బాయికి నీ వల్లనే అని చెప్పేసి అన్నిటిగా వచ్చి కొడితే ఆడు వింటాడా? విండు. అంటే ఇక్కడ మాకు వాక్చాతుర్యం లేదా? మేము మనుషులం కాదా? అలాగా దద్దెద్దే మెమ్మెమ్మారే టైపు ఉంటామా? ఆ మాత్రం అర్థం కాదా బిగ్ బాస్కి? జోక్స్ని కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు బిగ్ బాస్. అంతగా అవసరమైతే నన్ను కన్ఫెషన్ రూమ్కి పిలిచామను, నేను వచ్చి సంజయ్ చెప్పుకుంటాను, సారీ చెప్తాను, బిగ్ బాస్ ఏమైనా ఫీల్ అయ్యి ఉంటే సారీ చెప్తాను అనే టైప్. అంటే వ్యంగ్యంగా మళ్ళీ ఆ టీమ్ హౌస్ మెంబర్స్ అందరితోటి వ్యంగ్యంగా పదజాలను వాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. బిగ్ బాస్కి జోక్స్ నచ్చవా అంటే ఈ టైప్లో మేము ఎక్కడే ఉండాలా అనే టైప్లో మాట్లాడాడు. దానికి అందరూ కొంచెం ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఈ గేమ్ అనేది ఇక్కడ వాళ్ళ డిస్కషన్ అక్కడ క్లోజ్ అయింది. ఈ తర్వాత చీఫ్స్ ఎవరెవరు అవ్వాలి ఏంటి అని అంటే నిఖిల్ దగ్గర రెడ్ డాగ్ ఎవరి దగ్గర ఉందో వీళ్ళని అందరినీ అంటే ఇప్పుడు ఈ డిస్కషన్స్ ఇలా జరిగిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ జరిగిన తర్వాత వీళ్ళు ఈ డిస్కషన్స్ ఇలా ఇంకా రాత్రి ఆల్మోస్ట్ నైట్ 12:30 ఈ టైం అయిపోయిన తర్వాత ఈ డిస్కషన్స్ అన్నీ ఆ టైంలోని బిగ్ బాస్ పిలిచి ఇవన్నీ మాట్లాడిన తర్వాత అందరూ సారీలు చెప్పి లోపలికి వెళ్ళిపోయి ఈ డిస్కషన్స్ అయిపోయి తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది అబ్బాయి కొన్ని డిస్కషన్స్ చేశాడు, దానివల్లనే బిగ్ బాస్ హట్ అయ్యాడు అనే ఉద్దేశంతో యష్మి కూడా అన్నది. విష్ణుప్రియ వచ్చి అడుగుతుంది, ఏం అబ్బాయి వెళ్ళలేదు ఇంకా బయటికి అనే టైప్లో. మళ్ళీ అక్కడ జోక్స్ అయితే వేసుకున్నారు. నిఖిల్ అండ్ సోనియా ఇక్కడ డిస్కషన్స్ ఏంటి అని అంటే నిఖిల్ సిగరెట్ తాగకూడదు, నువ్వు ఈ టైంకి తినాలి, ఈ టైంకి తినకూడదు అని సోనియా కొన్ని వర్డ్స్ అయితే తనకి గైడెన్స్ అయితే ఇస్తుంది. దానివలన నిఖిల్ హట్ అయ్యాడు. నిఖిల్ హట్ అవ్వడం వలన ఓ దగ్గర కూర్చొని వెళ్ళి అబ్బాయితోటి మాట్లాడుతున్నాడు. నన్ను జడ్జిమెంట్ చేయడం ఏంటి, నా కంట్రోలింగ్ ఇవ్వడం ఏంటి, నేను అంత కంట్రోల్ అవ్వాలా అంటే ఆ పిల్లకి చెప్తే నేను చేయాలా లేకపోతే చేయకూడదా, నాకంటూ ఒక సెపరేట్ రూల్ ఉంటుందా, నా స్పేస్ నాకు ఉంటుంది కదా, నా స్పేస్ని కూడా మొత్తం లాగేసుకుంటుంది, అది నాకు అన్కంఫర్టబుల్గా ఉంది, నన్ను కంట్రోల్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది అని నిఖిల్ అభయ్తో అయితే చెప్పాడు. అభయ్ ఏంచేమో అప్పుడు చెప్తున్నాడు, నిన్ను గేమ్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందిరా, అది నువ్వు పట్టించుకోవట్లేదు, నిన్న మనం ఆడేటప్పుడు కూడా తను నీ దగ్గరికి వచ్చి నువ్వు ఆడుతున్న టైంలో నిన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల నువ్వు మా టీం వాళ్ళకి వచ్చేవని ఆడి బాధ ఆడిది. అతనేం చెప్తున్నాడు, ఇతను ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నిన్న జరిగిన టాపిక్ గురించి మనోడు వాళ్ళ టీము అందుకే ఉద్దేశంతో పోయింది అనే టైప్లో మాట్లాడుతున్నాడు. పోయింది అంటే తక్కువ ఎగ్స్ వచ్చే ఉద్దేశం మనసులో పెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ నిఖిల్ వెళ్ళి ఫుడ్ వాళ్ళు తింటుంటే ఇది ఇక్కడ డిస్కషన్ అయితే జరిగింది. డిస్కషన్ జరుగుతున్నప్పుడు మళ్ళీ అబ్బాయి దగ్గరికి సోనియా వచ్చి డిస్కషన్ చేస్తుంది. నిఖిల్కి సరిగా రూల్స్ నిఖిల్కి డెసిషన్ మేకింగ్ అనేది సరిగా లేదు, అది మనం చెప్పాలి, అది చెప్తేనే బాగుంటుంది, దాన్ని మనోడు వేరేలా తీసుకుంటున్నాడు అనే టైప్లో మాట్లాడితే మరి అబ్బాయి చెప్పాడో లేదో నాకే తెలియదు కానీ తను మళ్ళీ వచ్చి నిఖిల్కి సారీ అయితే చెప్పింది. నువ్వు అలా తీసుకోవడం నేను చెప్పడం కూడా మిస్టేక్ నాదే కాబట్టి సారీ చెప్పింది. అది అక్కడితో ముగిసింది. ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ అయితే పిలిచాడు. ఇందాక ఇచ్చిన వార్నింగ్ జస్ట్ హౌస్ మేట్స్ అందరిలో మనోడికి పేరు పిలవలేదు కాబట్టి అర్థం చేసుకుంటాడనే ఉద్దేశంతో అయితే పిలిచారు. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఎవరైతే బిగ్ బాస్ రూల్స్ని పట్టించుకోవట్లేదు, ఆల్రెడీ సారీ చెప్పిన తర్వాత కూడా అసభ్యకరంగా అవమానకరమైన పదజాలంతో
ఇక్కడ ఎవరైతే బిగ్ బాస్ గేమ్ని పట్టించుకోవట్లేదో, బిగ్ బాస్ రూల్స్ని పట్టించుకోవట్లేదో, అపాలజీ చెప్పిన తర్వాత కూడా అదే విధంగా వ్యవహరిస్తే మాత్రం అస్సలు ఉండాల్సినంత అవసరం లేదు. ఒక చీఫ్గా వాళ్ళ టీంలో ఓడిపోతే వాళ్ళందరికీ గుణపాఠం చెప్పి అది ఎవరి వల్ల జరిగింది, ఆ మిస్టేక్ అనేది తప్పుపుచ్చుకోవడం కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటి అని అంటే, ఒక చీఫ్కి ఉన్న క్వాలిటీస్ ఏంటి అని అంటే, గెలిచేటప్పుడు ఆ చీఫ్కి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయో ఓడిపోయినప్పుడు కూడా ఆ చీఫ్కి అండ్ అందులో ఉన్న సభ్యులకి అవే బెనిఫిట్స్ అయితే వస్తాయి. టీంని నడవడిక తీసుకువెళ్ళడంలో ముఖ్య పాత్ర వహించే చీఫ్ అని అంటారు. వాళ్ళకి ఒక ప్రథమ స్థానం ఉంటుంది. దాన్ని ఉల్లంఘిస్తూ చీఫ్గా నియమ నిబంధనలను పట్టించుకోకుండా ఉండే పర్సన్లా ఉంటే అది కరెక్ట్ కాదు. నేను ఆల్రెడీ చెప్పిన మిస్టేక్ని కూడా కప్పిపుచ్చుకుంటూ అపాలజీ చెప్పిన తర్వాత కూడా దాన్నే మళ్ళీ సర్కాస్టింగ్ బిహేవియర్లో మాట్లాడడం సరి అయిన పద్ధతి కాదు. ఓడిపోయిన చీఫ్ లీడర్ దీన్ని ఎలా సంజయ్సి చెప్పుకుంటారో చూద్దాం అన్నట్టుగా డైరెక్ట్గా అయితే మాట్లాడాడు బిగ్ బాస్. అంటే ఓడిపోయిన చీఫ్ లీడర్గా ఉన్న పర్సన్ అంటే డైరెక్ట్గా బిగ్ బాస్ అయితే ఇక్కడ వార్నింగ్ ఇస్తూ మరలా దాన్నే కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు. దీనివలన చీఫ్ లీడరు ఈ రకమైన బిహేవియర్ చేయడం వలన చీఫ్కే కాదు చీఫ్లో ఉన్న టీం మెంబర్స్ అందరికీ ఇది ప్రాబ్లం ఫేస్ చేస్తారు అని చెప్పాడు. యాక్చువల్లీ ముందు జరిగిన టాపిక్ ఏంటి అంటే, రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర వాళ్ళు గెలిచిన మెంబర్స్ అనమాట. రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉందంటే నిఖిల్ దగ్గర ఉంది. నిఖిల్ అయితే లేచేటప్పుడు బిగ్ బాస్ అయితే బిగ్ బాస్ అయితే ఒకటే చెప్పాడు, రెడ్ ఎగ్ నిఖిల్ దగ్గర ఉంది కాబట్టి ఆ రెడ్ ఎగ్ నిఖిల్ ఎవరికైతే ఇస్తాడో వాళ్ళు చీఫ్ కంటెండర్గా నిఖిల్తో పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా గెలిచిన టీంలో ఒక మెంబర్స్కి అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. రెండోది ఏంటి అంటే, ఓడిపోయిన టీం మెంబర్స్లో అభయ్ కాకుండా రిమైనింగ్ 3 మెంబర్స్ అంటే అభయ్ అండ్ నబీలు కాకుండా రిమైనింగ్ 3 మెంబర్స్కి కంటెండర్ అయ్యే అవకాశం అయితే ఉంది అని చెప్పారు. తర్వాత వీళ్ళందరూ డిస్కషన్స్ అయితే చేసుకున్నారు. మరి గెలిచిన మా పరిస్థితి ఏంటి, మాకేం లేదు అని వీళ్ళైతే చాలా ఫీల్ అయ్యారు. అది నిజంగా కొంచెం ఫెయిర్గా అయితే నాకు అనిపించలేదు. ఎందుకు అంటే, ఓడిపోయిన వాళ్ళలో ఒక 3 మెంబర్స్కి కంటెండర్ అయ్యే అవకాశం అయితే వచ్చింది. గెలిచిన వాళ్ళకి నిఖిల్తో పోటీ పడే అవకాశం సోనియా అంటే ఎవరికైతే ఆ రెడ్ ఎగ్ ఇస్తారో వాళ్ళకే ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకైతే మాత్రం ఎటువంటి బెనిఫిట్స్ అయితే లేవు. ఆ రకంగా వాళ్ళైతే ఫీల్ అయ్యారు. ఇక్కడ మణికంఠ అయితే ఇంకా నిజంగా చీఫ్ అయిపోయాడేమో అనే టైప్లో ఫీల్ అయిపోయాడు. నాకు ఎవరైతే చీఫ్ ఇస్తారు, నాకు చీఫ్ని కావాలి అని అంటే నేను ఎవరిని తీసుకోవాలి అని చెప్పి డిస్కషన్ చేస్తున్నారు. నాకైతే యష్మి ఉండాలి, యష్మి పక్కన నుంచి పుట్టుమ చొక్క పెట్టుకుంది కాబట్టి నాకు అందరూ అమ్మాయిలు ఉంటే బాగుంటుంది, యష్మి లేకపోతే నేనైతే టీమే తీసుకోను, యష్మి లేని టీంలో నేను ఉండను అనే టైప్లో మాట్లాడాడు. నువ్వు ఉన్నావంటే నేను ఓపెన్ చేసి నేను వెళ్ళిపోతానని చెప్పేసి యష్మి అయితే అన్నదనమాట. అయితే అందరు అమ్మాయిలు ఉంటే అదొక ఫ్యాంటసీ, అందరు అబ్బాయిలు ఉంటే అదొక ఫ్యాంటసీ అన్నట్టుగా మాట్లాడింది. డార్క్ ఫ్యాంటసీ ఏదో మాట్లాడింది. దానికి కూడా ప్రేరణ కూడా సంజయ్ అయితే దానికి కూడా ప్రేరణ వత్తాసు పలుకుతూ, అందరూ అమ్మాయిలు ఉంటే ఫ్యాంటసీ కాదు, అందరూ అబ్బాయిలు ఉంటేనే ఫ్యాంటసీ, అది డార్క్ ఫ్యాంటసీ అవుతుంది అన్నట్టుగా ఒక సర్కాస్టింగ్ జోక్ అయితే వేసింది. అది అర్థం అన్నట్టుగా ఉందన్నమాట. మరి లెజెండ్ అయితే అర్థం అవుతామో దానికి ఆ జోక్కి. ఇది ఎలా జరుగుతున్నప్పుడు మళ్ళీ వాళ్ళ హౌస్లో నిజంగా మనోడు ఇంకా చీఫ్ అయిపోయాడు. చీఫ్ అయిపోతే ఎటువంటి బిహేవియర్ ఉండాలి అనేటట్టుగా ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. అందుకే వాళ్ళు హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఆ ఫుడ్ విషయంలో ఇన్ కేసు ఈ చీఫ్ అయితే ఎలా తీసుకొని వస్తాడు, అవన్నీ చికెన్ ప్యాకెట్లు 2 తెచ్చారే, నేను ఇది తెచ్చాను రా, ఇవి తెచ్చాను రా అని చెప్పేసి ఆ అబ్బాయి ఆయన్ని కమ్మ దొబ్బుతున్నట్టు జోకులు అయితే వేస్తుంటే దాన్ని తీసుకుంటూ జోకులు అయితే వేసుకున్నాడు. కానీ బిగ్ బాస్ ఇచ్చిన వార్నింగ్ వలన వీళ్ళ ముగ్గురు హౌస్ మేట్స్లో ఎవరికి చీఫ్ అయ్యే అవకాశం అయితే కోల్పోయాడు. ఎందుకునంటే వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అదే కంటిన్యూ చేస్తూ ఇది చేశారు. ఇక్కడ సీత అయితే చాలా హర్టింగ్ అయితే ఫీల్ అయ్యింది. ఎందుకనంటే రెడ్ ఎగ్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళు నిఖిల్తో పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. అలాంటప్పుడు పృథ్వీకి కూడా ఇచ్చే అవకాశం ఉంది, అండ్ విష్ణుప్రియకి, సోనియా కంటే విష్ణుప్రియకి అండ్ సీతకి ఇచ్చే అవకాశం అయితే ఉంది. విష్ణుప్రియ నాకైతే చీఫ్ అయ్యే ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా మాట్లాడింది. విష్ణుప్రియ సైడ్ అయిపోయింది. కానీ
సో సీత అయితే చీఫ్ అవ్వాలి అనే ఉద్దేశంతో చాలా వరకు గేమ్ని చాలా పటుత్వంగా ఆడింది. అప్పటికే వెళ్ళి నిఖిల్కి అడిగింది, నేను చీఫ్ అయ్యే గుణాలు నాకు ఉన్నాయి, ఎందుకంటే అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు నా నోటిని నేను ఒక డెమోక్రసీ వేలో వెళ్తాను అని చెప్పేసి చెప్పింది. తర్వాత సోనియా వెళ్ళి నిఖిల్తో మాట్లాడేటప్పుడు కూడా నేను కూడా చీఫ్ అయ్యే అవకాశాలు నాకు ఉన్నాయి, టీం లీడర్గా నేను వ్యవహరిస్తాను, నా అవతల వాళ్ళని కంట్రోల్ చేయడంలో కానీ వాయిస్ బేస్ కానీ టీం లీడింగ్ స్కిల్స్ కానీ ఉండాలి అన్నట్టుగా సోనియా వెళ్ళి చెప్పుకుందనమాట. ఇలా ఒకరు మాట్లాడుకునేటప్పుడు గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకా పృథ్వీకి కూడా ఇస్తాడేమో అని పృథ్వీ ఎక్స్పెక్ట్ చేసాడు, ఇవ్వలేదు. ఈ రకంగా సోనియాకి డిస్కషన్ అయిన తర్వాత అడ్డకిని తీసుకెళ్ళి సోనియాకి అయితే ఇచ్చాడు. సోనియా నిఖిల్తో పోటీ పడే అవకాశం అయితే వచ్చింది. ఇంకా వీళ్ళకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే, మన అబ్బాయి మళ్ళీ తీవ్రమైన పదజాలంతో అపాలజీ చెప్పిన తర్వాత కూడా మిస్టేక్ చేశాడు కాబట్టి మొత్తం టీంలో ఉన్న వాళ్ళందరూ డిస్క్వాలిఫై అయిపోయారు. వాళ్ళెవ్వరికి ఇంకా కంటెండర్ అయ్యే అవకాశం అయితే లేదు, చీఫ్గా కంటెండర్ అయ్యే అవకాశం పోయింది. ఇంకా వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. మళ్ళీ మనోడు మణికంఠ ప్రేమ భరత్లాగా బయటకు వచ్చాడు. ఇంకా భరత్లాగా ఇంకా ఇలా కొట్టేసుకొని మాట్లాడుకుంటున్నాడు. ఇంకా ఆ ఎమోషన్ అన్ని బయటకు తీసుకొస్తూ అది ఇది ఇంకా ఇది ఒక గుణపాఠం అయ్యింది అన్నట్టుగా ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడేసుకుంటున్నాడు. ఇది జరిగిన కథ. ఇక్కడ వీళ్ళకి కంటెండర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ టీంలో సోనియా నిఖిల్ తోటి పోటీ పడేటప్పుడు వీళ్ళకి ఇచ్చే గేమ్ ఏంటి అంటే బీప్ మీద, అంటే వీళ్ళకి ఇచ్చిన గేమ్ ఏంటి అంటే నిదానమే ప్రధానం అనే గేమ్ అయితే ఇచ్చారు. మనం దీన్ని చేతులు అండ్ నీల్స్ డౌన్ చేసి ముడుకుల మీద నడవాలి. అది కూడా బాల్స్ 2 మెత్తటి స్పాంజ్ బాల్స్ అయితే ఉంటాయి కదా, స్మైలీ బాల్స్, అవి వీప్ మీద పెట్టుకొని 2 ప్లేట్స్ ఉంటాయి. ఆ ప్లేట్స్ మీద ఆ బాల్స్ ఉంటాయి. ఇందులో ఒక బాల్, ఇందులో ఒక బాల్, ఇటు నుంచి ఒకటి వస్తాడు, ఇటు నుంచి ఒకరు వెళ్ళాలి. ఇక్కడ నుంచేమో సీత ఇతన్ని అంటే సీత కంట్రోల్ చేస్తుంది. వాళ్ళ టీం నుంచి అదే అబ్బాయి నుంచేమో సోనియాని అయితే చూస్తున్నాడు అనమాట. సో వీళ్ళిద్దరూ ఇటు నుంచి వెళ్ళాడు. సో నిఖిల్ అయితే బ్యాలెన్స్ చేసుకొని నిఖిల్ ప్లే చేసే స్ట్రాటజీ అయితే నాకైతే చాలా నచ్చింది. నచ్చడం మీన్స్ ఏంటి అని అంటే చింపాంజీ వాక్ అంటారు అనమాట దీన్ని. చింపాంజీ వాక్ లాగా మనోడు ఆ వాక్ని ఆ చింపాంజీ వాక్ లాగా ప్లాన్ చేసుకొని ఆ బాల్స్ని ప్లాన్ చేసుకొని నీట్గా వెళ్ళి ఒక దగ్గర 10 బాల్స్ వేసాడు. సోనియా కూడా బాగానే ఆడింది. 6 బాల్స్ అయితే బ్యాలెన్స్ చేసుకొని ఆడింది ఫస్ట్ ప్లే. ఇన్ కేసు ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకొని ఉన్నట్టయితే ఇద్దరిది టై అయ్యేది. లేదు అనుకుంటే సోనియాది అంటే ఆల్మోస్ట్ 8 బాల్స్ వరకు అయితే సోనియా వెళ్ళే అవకాశం అయితే ఉండేదన్నమాట. ఈ రకంగా గేమ్ అయితే ఆడారు. సో సోనియా డిస్క్వాలిఫై అయిపోయింది, సోనియా ఓడిపోయింది, నిఖిల్ అయితే గెలిచాడు. మళ్ళీ నిఖిల్ కూడా చీఫ్గా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఇచ్చారనమాట బిగ్ బాస్. రిమైనింగ్ హౌస్ మేట్స్లో వీళ్ళు 5 మెంబర్స్ కూడా చీఫ్గా అయ్యే అవకాశం ఉంది కాబట్టి, కంటెండర్లు అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళకు కూడా గేమ్స్ పెడతారు. వీళ్ళు కూడా ఈ నలుగురిలోనే వీళ్ళు పోటీ పడి సెకండ్ చీఫ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ అవకాశం అయితే ఉంటుంది ఈ 5గురిలోని. సో ఆల్రెడీ ఒకరు లెఫ్ట్ అయిపోయారు కాబట్టి ఇంకా 4 ఉంటారు. ఈ 4లో వాళ్ళు పోటీ పడి గేమ్ అనేది ప్లాన్ చేసుకుంటారు అనమాట. ఇదండి ఈరోజు జరిగిన ఎపిసోడు. సో ఇంకేముంది, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.